కుమార్ గారు ఒక్క నిమిషం మిగతా ప్యానెల్ సభ్యులు కూడా ఉన్నారు, వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళొద్దాం. సేలం వెంకటేశ్వర్లు గారి దగ్గరికి వెళ్ళబోయే ముందు వీరబ్రహ్మం గారు ఒకటి, అసలు సిట్కి అర్హత లేదంటున్నారు, అరెస్టులు ఇవన్నీ కూడా అక్రమం అంటున్నారు. ఒకటి చెప్పండి, కోర్టు కూడా అసహనం వ్యక్తం చేసిందా? ఆధారాలు లేకుండా కూడా మీరు ముందుకు వస్తున్నారంటూ కూడా అసహనం వ్యక్తం చేసింది. దర్యాప్తు ఆలస్యం అవుతుంది, ఛార్జ్ షీట్ ఆలస్యం అవుతుందంటూ కూడా ఎలాంటి ఆధారాలు లేకుండా మీరు ఎందుకు ముందుకు వచ్చారని కోర్టు ఏమైనా చెప్పిందా? వైసీపీ వాదన ఆ విధంగా ఉంది. వైసీపీ వాదన ఒకటేనండి. రామారావు గారు పాప అన్ని తెలుసు ఆయనకి. ఈ ప్రభుత్వంలో ఆ ప్రభుత్వంలో జరిగే కంపారిజన్ ఆయనకు కూడా తెలుసు. లేదు వెంకటేశ్వర్ గారి దగ్గరికి వెళ్ళబోయే ముందు వీరబ్రహ్మం గారు మీ అసలు ముందు మీ నాయకుడిని లేదు ఒక్క నిమిషం రామారావు మొత్తం బయటకు వస్తుంది. జగన్ తీసుకురావాలి ముందు, వీళ్ళతో పాటు అందరు కూడా చెప్పేది జగన్ వైపే. మరి జగన్ ఎందుకు తీసుకురావాలి? వీళ్ళు సిట్ అధికారం కూడా మేము కోరుతా ఉన్నాం. అసలు నాయకుడిని తీసుకొచ్చి ఏమైందండి, 3,200 కోట్ల రూపాయలు ఇవాళ రికవరీలో కొంత అవుతా ఉంది. వీరంతా ఫారెన్ లో ఉన్నారు. రెండవది, మీరు ఫోన్ పే చేస్తారండి ఎప్పుడన్నా? దేశంలో ఉందండి. మీ వైన్ షాపులలో ఆ రోజు ఉద్యోగస్తులను పెట్టారు, మీ ఇష్ట ప్రకారంగా చేశారు. ఇవాళనేమో ఆయన మంచోడు. కోర్టు ఏం చెప్తుందండి? ఇన్ని 38,000 కోట్ల రూపాయలు ఏమైనా డబ్బులు రికవర్ కావడం లేదా? మీరు ఊరండి, ఉద్యోగస్తులు ఊరు పెట్టారు. ఆ రోజు ప్రభుత్వ ఉద్యోగులు పెడతారు. మీరు ఎక్కడ సంబంధం లేదు. ఓపెన్ చేస్తే కూడా బయట ప్రభుత్వం మైండ్ ఏంటంటే రామారావు గారు ఒక్కరి తర్వాత ఒకరు మాట్లాడండి. ఒక్క నిమిషం. నర్సరావుపేట ఎంపీకి మిథున్ రెడ్డికి ముట్టకాయలు వేసారా లేదా కేంద్ర ప్రభుత్వం? ఎక్కడికి పోయాడు మీ ఎంపీ? పార్లమెంట్ లో అనవసరంగా మాట్లాడి తర్వాత అబాస్ పాలయ్యాడు కదా. ఏడు మీ ఎంపీ ఎక్కడున్నాడు? మీ ఎంపీ తీసుకురండి, మిథున్ రెడ్డి చేత మాట్లాడించండి. ఈ రోజు ఎక్కడ కానీ సిట్టికి కానీ ఎక్కడ దర్యాప్తు సంస్థలు కానీ ఎక్కడ కంప్లైంట్ రాసినట్టున్నా మిథున్ రెడ్డి. ఇదంతా కూడా డ్రామాటిక్ స్టైల్లో యొక్క సినిమా పార్టీలు ఏదైతే సినిమా కథలు రాస్తాయో ఆ విధంగా కథలు రాస్తారు సినిమా పార్టీలు. కాబట్టి సినిమా శ్యామ్ కుమార్ గారు కూడా మాట్లాడుతున్నారు. లేటర్ సినిమా సినిమాకి నిజ జీవితానికి చాలా తేడా ఉన్నాయా? సినిమా భ్రమ, ఇందులో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులకి వీరబ్రహ్మం గారు ఒక్క నిమిషం, వీరబ్రహ్మం గారు, రామారావు గారు ఒక్క నిమిషం. ఓకే సరే ఒక్క నిమిషం హేమకుమార్ గారు ఒక్క నిమిషం. ఇందులో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులకి కొంతమందికి విజయవాడ కోర్టు, కొంతమందికి హైకోర్టు ఎందుకు బెయిల్ని తిరస్కరించింది? ఒకవేళ ఇవి అక్రమంగా కేసులు అయితే వాటి గురించి మాట్లాడదాం. దానికంటే ముందు సేలం వెంకటేశ్వర్లు గారు, డేట్ ఫిక్స్, టైం ఫిక్స్, రేపు శనివారం 12వ తారీఖు 10 గంటలకి విజయసాయిరెడ్డి మరొకసారి హాజరు కాబోతున్నారు. నోటీసులు ఇచ్చారు కాబట్టి. సో ఏంటి, ఆయన విజిల్ బ్లోయర్గా ఉన్నారా, లేదంటే ఆయన అప్రూవర్గా ఉంటున్నారా, లేదంటే అరెస్ట్ అవుతున్నారా? మీ కామెంట్ ఏంటి? ముందుగా మీకు, అలాగే స్థానంలో ఉన్న బొట్ల రామారావు గారికి, శాసనాల వీరబ్రహ్మం గారికి, మన శ్యామ్ కుమార్ గారికి, ముగ్గురికి నమస్కారాలు. అలాగే ప్రైమ్ నైమ్ టీవీ ప్రేక్షకులకు కూడా హృదయపూర్వక నమస్కారాలు అండి. లిక్కర్ స్కామ్ ఇది దాదాపు 100 రోజులు దాటిపోయింది దీని గురించి మనం మాట్లాడుకుంటూ. అయితే దీనిలో శాసనాల వీరబ్రహ్మం గారు ముందు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలని అంటాడు, కానీ మనం అరెస్ట్ చేయమంటే అరెస్ట్ అవ్వదండి. దానిలో వస్తారేమో మనం చూద్దాం. ఒక్క ప్రశ్న అది బొట్ట రామారావు గారికి ఏంటంటే, ఇప్పుడు మనం ఇదంతా ఏదో కూటమి ప్రభుత్వం ఏదో చేస్తుంది, ఏదో ట్విస్టులు చేస్తుంది అంటున్నారు కదా మీరు. మరి ఒక్కళ్ళకు కూడా బెయిల్ రాలా, ఒక్కళ్ళకు కూడా కాస్తో కూస్తో కేసులో ఉపశమనం కలగల. నెంబర్ 1. నెంబర్ 2, నేను మొత్తం కేసు విషయం 2 నిమిషాలు చెప్తా. ఇప్పుడు ముందుగా రాజు కేసు, రామారావు గారు ఒక్క నిమిషం, నేను మాట్లాడిన తర్వాత మాట్లాడుతారు కానీ ముందుగా ఇప్పుడు ఈ కేసు స్టార్ట్ అయింది ఎక్కడ? విజయసాయిరెడ్డి గారు వేరే కేసు కోసం సాక్షిగా వెళ్ళి ఈ టాపిక్ ఎత్తాడు. ఏది? రాజు కేసిరెడ్డి, అప్పుడు కసిరెడ్డి అని చెప్పాడు. రాజు కేసిరెడ్డి గారు
లిక్కర్ స్కామ్లో ఉన్నాడు, అతనే చేసింది మొత్తం అని చెప్పి అసలు మొత్తం ఆయన కింగ్ పాయింట్ అని అన్నాడు. ఆ తర్వాత అప్పటికే ప్రభుత్వం తరపున మాత్రం లిక్కర్ స్కామ్ లో ఒక కేసు స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత ఏం ద్వారా స్టార్ట్ అవ్వాలా, అప్పుడు ఏం చెప్పాడు, విజయసాయిరెడ్డి మొత్తం రాజకీయ రెడ్డి చేశాడు అని చెప్పాడు. కానీ కేసులో ఒక్కొక్కటి సిట్టు తీస్తున్న కొద్దీ మనకి ఈ విషయం బయటకు వచ్చిన విషయాలు ఏంటంటే, రాజకేశ్ రెడ్డి, విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, ఇంకొక ఇద్దరు ముగ్గురు మొత్తం కలిసి ఫస్ట్ 2 సిట్టింగ్లు వేశారు. జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చిన టార్గెట్ ఏంటంటే, ఈ లిక్కర్ పాలసీని ప్రభుత్వానికి ఆదాయం రావాలి నెంబర్ 1. రెండవది అది కూడా గవర్నమెంటే మనం ఉపయోగిస్తాం, షాపుల్ని బయట ప్రైవేట్ ఇవ్వం. 2. మూడవది అతి ముఖ్యమైనది ఏంటంటే, దీని ద్వారా మన పార్టీకి అంటే పార్టీని నడపాలి కాబట్టి పార్టీకి కూడా కొంత మనకి రావాలి అని 3 విషయాలు పెట్టి వాళ్ళని పెట్టాడని మనకు తెలిసిన విషయాలు పూర్తిగా. దీనిలో మనం ఫస్ట్లో అంటే నమ్మలేదన్నా చెప్పొచ్చు, కానీ వరుసగా అరెస్టులు అవుతూ ఒక్కొక్క విషయం బయటకు వస్తుంటే ఆశ్చర్యపోతున్నాం. ముందు ఇందాక బొట్ట రామారావు గారు మిథున్ రెడ్డి కాదు నర్సాపేట ఎంపీ, ఆయన కృష్ణదేవరాయలు. అయితే ఆయన ఏం చెప్పాడు, ఆయన మొత్తం కుండబద్దలు కొట్టి మన గౌరవ పార్లమెంట్ లో చెప్పాడు 3,200 కోట్లు అధికారికంగా వీళ్ళు ముడుపులు తీసుకొని విదేశాలకు తరలించారు అని ఇంకా కొన్ని విషయాలు చెప్పాడు. కానీ నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు తెలుస్తున్న కొద్దీ ఇప్పుడు ఒక 3,000 కోట్లనే అనుకోవటం కానీ వీల్లేదు. ఎంతమంది వస్తున్నారు, ఫస్ట్ కేసీఆర్ తర్వాత మొత్తం 34 మంది దాకా అరెస్ట్ అయ్యారు. వీళ్ళలో అతి ముఖ్యమైన వ్యక్తి రాజకీయంగా మొట్టమొదటి అరెస్ట్ అయింది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు. భాస్కర్ రెడ్డి గారు ఎప్పుడైతే అరెస్ట్ అయ్యారో అనేక విషయాలు బయటకు వచ్చాయి. ఎలా అంటే ఒక్క విషయం చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు 2004 ఎలక్షన్కి ముందు ఒక ప్రచారం చేసేవాడు. ఏమని, మొత్తం డిజిటల్ పేమెంట్ వాడుతూ డబ్బులు మొత్తం కంటైనర్లకు ఎత్తి తాడేపల్లి ప్యాలెస్ జగన్మోహన్ రెడ్డి ఇంట్లో పోతున్నాయంటే అప్పుడు వాస్తవంగా నేను కూడా నమ్మలా. చంద్రబాబు ఏదో ప్రజల కోసం ఏదో ఉత్తత్త మాటలు చెప్తున్నాడు అనుకున్నాం. ఇటీవల ప్రూవ్ అయింది ఏంటి, ఆ కంటైనర్లు మన జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి పక్కన తాడేపల్లిలో వేరే అది ఏంటి ల్యాండ్ మార్క్ అనే అపార్ట్మెంట్లోకి వెళ్తున్నాయి అనేది మనం కళ్ళారా విజువల్స్ లో కూడా చూసాం. అయితే అక్కడే వీళ్ళు ఫస్ట్ 2వ మీటింగ్ వేసింది హైదరాబాద్ లో, తొలి మీటింగు 2వ మీటింగ్ ఇక్కడ వేశారు అనేది ప్రూవ్ అయిపోయింది. ఆ తర్వాత ఎలా చేశారు ఈ డబ్బునంతా అంటే, మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు తిరుపతి తుడా చైర్మన్, ఆయనకి కార్లు ఉన్నాయి కొన్ని, అంటే ఆయనకి అధికారికంగా రాష్ట్రం మొత్తం తిరుగుచ్చు ఆ కార్లు. ఆ కార్లు ద్వారా ఆ డబ్బుని ఒక్కొక్క నియోజకవర్గానికి 30 నుంచి 50 కోట్ల దాకా పంచారు. వాళ్ళ మనుషుల ద్వారా, వాళ్ళ పిఎల్ ద్వారా, లేకపోతే అతని అనుయాయుల ద్వారా అనేది ఇంకో విషయం బయటకు వచ్చింది. ఇప్పుడు లేటెస్ట్ విషయం, మా ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లాలో కొంతమంది వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన కొంతమంది పెద్దలు ఇటీవలనే ఒక మీటింగ్ చేసుకొని, ఇదేం కర్మరా నాయన, మనం ఎమ్మెల్యేలుగా పోటీ చేశాము, వాళ్ళు ఏదో మనకి పార్టీ మనకి ఇచ్చిందిలే పండు అనుకున్నాము, ఇప్పుడేమన్నా మన మీదకి చుట్టుకు తట్టుకుంది, ఇప్పుడు ఈ వయసులో మనం జైలుకి పోవాలన్నా, ఈ వయసులో మనం అరెస్ట్ కావాలన్నా అని బాధపడి అదొకటి. రెండోది ఇంకోటి చెప్తానండి. రైట్, వెంకటేశ్వర గారు, సేలం వెంకటేశ్వర గారు మాట్లాడదాం. ఒక్కటి చెప్తాం, ఒక చిన్న బ్రేక్ తీసుకుని వద్దాం. మిగిలిపోరండి, ఆయన ఖచ్చితంగా అప్రూవర్ గా మారుతారు. ఆయన ఉద్దేశం అది. అందుకే ఆయన పార్టీలోంచి బయటకు వచ్చి ఎంపీగా రాజీనామా చేసి ఇప్పుడు విడిగా ఉన్నాడు. ఎందుకు, ఆ కేసులు జరిగింది మొత్తానికి అవినీతి జరిగిన మాట వాస్తవం, కానీ అతనికి చందకు పోయి ఉండొచ్చు, వేరే కేసులో ఉన్న సంబంధం లేదు. కానీ ఈ కేసులో నేను తప్పించుకోవచ్చు, నేనైతే సేఫ్ అవ్వచ్చులే. అది కాక కేంద్ర ప్రభుత్వంతో నాకు మంచి సంబంధాలు చెప్పారులేండి, 100 కోట్లు ఏదో అప్పు ఇచ్చాం కానీ నాకు ఎలాంటి ముడుపులు అందలేదని చెప్పారు. రైట్, ఒక చిన్న బ్రేక్ తీసుకుని వచ్చేస్తాం, మళ్ళీ మాట్లాడదాం.